హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుందన్నమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఆటోలో డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్తున్నామన్నమాట. పల్లెటూరులో పచ్చని పొలాల మధ్య నుండి వెళ్తున్నామండి. ఎంత బాగుందంటే నేచర్ వచ్చేసి చాలా చాలా బాగుందన్నమాట. సో అటు ఇటు రైస్ ప్లాంట్స్ అండ్ కార్న్ ప్లాంట్స్ అవన్నీ చూస్తూ హ్యాపీ అయితే చాలా ఎంజాయ్ చేసేస్తుందన్నమాట. అమ్మ వచ్చేసింది, చూస్తున్నావు కదా, స్వీట్ కార్న్ ప్లాంట్స్ అని చూపిస్తుందన్నమాట అన్నిటినీ. నిజంగా పల్లెటూరులో ఈ పచ్చని పొలాల మధ్య నుండి ఇలా వెళ్తుంటే అనిపిస్తుంది కదా, హైదరాబాద్లో ఎంత పొల్యూషన్ మధ్యలో పెరుగుతున్నాం మనం అనిపిస్తుందండి. ఇక్కడైతే ఎంత మంచిగా నేచర్ వచ్చేసి చాలా బాగుందన్నమాట. అందుకే అండి ఊర్లలో ఉన్న వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు సిటీలో ఉన్న వాళ్ళకంటే. వాళ్ళు పడే కష్టము ఎక్కువగానే ఉంటుంది. ఆ పొలాలలో ఎండలో ఉండి పొలాలకి వెళ్తూ ఎర్రటి ఎండలో పొలాలలో పని చేస్తూ చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. హైదరాబాద్లో ఎలా అంటే ఇంట్లోనే ఉంటారు, లేదంటే ఏసీలో కూర్చొని జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకంటే విలేజ్లో ఉన్న వాళ్ళే చాలా స్ట్రాంగ్గా ఉంటారని నా ఫీలింగ్ అనమాట. ఇది వచ్చేసి ఐనోల్ జాతర అండి. మేము వెళ్ళే దారిలో మాకు ముందు ఐనవోల్ వస్తుందన్నమాట. ఐలోని జాతర అంటారు కదా, అక్కడనమాట. సో ఇప్పుడు జాతర జరుగుతుందండి. సమ్మక్క జాతర టైంలోనే చాలామంది ఇక్కడికి వస్తారనమాట. ఎక్కడెక్కడ నుండో వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ టైంలో వచ్చేసి గొర్రెలు అన్నీ, బఫెల్లోస్, గోట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. సో మేము వెళ్ళే దారిలోనే ఐనవోల్ జాతర ఉంటుందండి. సో అక్కడ నుండే వెళ్ళాలన్నమాట మేము. అఖిరానందన్ వచ్చేసి పడుకున్నాడండి. మేమైతే వెళ్తున్నాం ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే అకిరాకి బంగారం జోకించాలన్నమాట. అకిరా మొక్కు ఉందండి. సో వాడికి హెయిర్ కూడా సమ్మక్క జాతరలో తీపిచ్చేస్తాము. అలాగే బెల్లం కూడా, అంటే బంగారం జోకిస్తారు కదా సమ్మక్కకి. సో అలా అందుకని ఈరోజు అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా అండి, ఇక్కడ వెహికల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ ఐనవోల్ జాతరకు వచ్చారనమాట. సో ఇదే అండి టెంపుల్ వచ్చేసి. ఇది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలామంది వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. చాలా పవర్ఫుల్ అనమాట. అకిరా పుట్టాక వస్తానని నేను కూడా మొక్కుకున్నానమాట. బట్ ఇంకా వెళ్ళలేదు. ఆ దేవుడు చూస్తున్నాడనమాట. ఈ దారిలో నుండే వెళ్తున్నాను కానీ ఎప్పుడు కుదరట్లేదండి అసలు. సరే ఈసారి మాత్రం తప్పకుండా ఐనవోల్ జాతర వెళ్ళినప్పుడు వ్లాగ్ తీసి మీకు కూడా చూపిస్తాను. ఎంతైనా విలేజ్లో చాలా బాగుంటుందండి. ఒకరి మీద పక్కన ఇంటి వాళ్ళకి, ఇటు పక్కన వాళ్ళకు కూడా వరుసలు పెట్టి పిలుచుకుంటారనమాట. పెద్దమ్మ, అత్తమ్మ అనుకుంటూ పిలుచుకుంటారు. అదే మన సిటీలో అయితే అసలు పక్కన వాళ్ళు ఎక్కువగా అసలు ఒకరింటికి ఒకరు వెళ్ళరు. ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకోవడం కూడా ఉండదన్నమాట. సో అలా ఉండదండి. విలేజ్లో వచ్చేసి చాలా ప్రేమగా ఉంటారు. చూస్తున్నారు కదా, ఎందుకంటే మా ఫ్యామిలీతో అసలు ఎక్కువగా లేవండి వ్లాగ్స్ వచ్చేసి. ఏ మెమొరీ లేదనమాట. అందుకే ఇలా ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా అండి తాటి చెట్లు అన్నీ ఎలా ఉన్నాయో. అసలు ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా విలేజ్లో ఇవన్నీ చూస్తుంటే. చాలా గ్రీనరీ, ఎంత మంచిగా అనిపిస్తుందంటే. ఇవన్నీ చూసి శ్రీక్షిత వచ్చేసి, నాన్న తాతయ్య ఇవే ఎక్కుతాడా, తాడి చెట్టు ఎక్కుతాడా, నన్ను ఈసారి తీసుకెళ్ళు, తాతయ్య ఎలా తాడి చెట్టు ఎక్కుతాడో నేను కూడా చూస్తాను నాన్న అని అడుగుతుందన్నమాట సంతోష్ని. పచ్చని పొలాల మధ్య వచ్చే చల్లని గాలి, అసలు పొల్యూషన్ అనేదే ఉండదండి ఇక్కడ. అసలు సిటీలో బయటికి వచ్చామంటే చాలు, అసలు ఎంత పొల్యూషన్ అంటే అసలు నిజంగా చెప్తున్నాను. హైదరాబాద్లో నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదండి. ఇక్కడ చూడు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. మా విలేజ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు విలేజ్ నచ్చుతుందా, సిటీ నచ్చుతుందా కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నిజంగా చెప్పాలంటే నాకైతే విలేజే నచ్చుతుందండి. ఏంటి అంటే విలేజ్లో నేచర్ చాలా బాగుంటుందన్నమాట. నాకు అది చాలా ఇష్టము. గ్రీనరీ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సిటీ ఎందుకు నచ్చుతుందంటే పర్టికులర్ రీజన్ అయితే ఉందండి. నాకు హాస్పిటల్స్కి దగ్గరగా ఉంటుందనేసి. ఇప్పుడు అకిరాకి ఏదైనా ఫీవర్ వస్తే సడన్గా వెళ్దామంటే చాలా దూరం వెళ్ళాలి, మళ్ళీ హాస్పిటల్స్కి సిటీ రావాల్సి వస్తుంది. అందుకే కొన్ని రీజన్స్కి అయితే సిటీ బెటర్ అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ నేచర్ అనేది నాకు చాలా ఇష్టం.
ప్రేమలు ఎక్కువగా ఉండాలన్నా కూడా విలేజ్ చాలా బెటర్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఒకరికి ఆపద వచ్చిందంటే పక్కింటి వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. సిటీలో అలా ఉండదన్నమాట. సో అందుకే నాకు విలేజెస్ అంటే ధైర్యంగా ఉంటుందండి. విలేజెస్లో ఉంటే, సిటీలో ఉంటే అంత ధైర్యంగా ఉండదన్నమాట. నాకైతే చాలా నచ్చుతుంది అండి. ఇక్కడ రోడ్స్ మీద ఎంత ప్రశాంతంగా వెళ్తున్నామో, సిటీలో అయితే అలా వెళ్ళగలమా? అండ్ ఏంటి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మా పొలాలు కానీ, మాకు పొలాలు ఎక్కడున్నాయి అది కూడా అంతా చూపిస్తాను. సో ఈసారికైతే కొంచెం మేము సమ్మక్క జాతర వెళ్తున్నాం కాబట్టి కుదిరిన వరకైతే మా విలేజ్ని అయితే చూపిస్తున్నాను. ఈసారి వచ్చినప్పుడల్లా మా విలేజ్ అయితే మీకు మంచిగా ఇంకా క్లియర్గా అయితే చూపిస్తానండి. ఇదేంటి అంటే మేము వెళ్ళే దారిలో అయితే చూపిస్తున్నానమాట. ఒకసారి ఆలోచించండి, అసలు సిటీలో బయటకు వచ్చామంటే రోడ్స్ మీద ట్రాఫిక్, పొల్యూషన్ అసలు ఎంత చిరాగ్గా అనిపిస్తుందో. ఇలా విలేజ్లో నుండి వెళ్తుంటే ఆ పచ్చని పొలాల మధ్య నుండి చల్లని గాలి, ఆ ప్యూర్ ఎయిర్ కానీ మనకి ఏదైనా కూడా చాలా 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 మంచిగా అనిపిస్తుందండి నిజంగా. ఇంటికైతే వచ్చేసామండి. ఇదే మా ఇల్లు అనమాట, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే చికెన్ చేశానండి. ఆ బెల్లం బంగారం జోకించడం అంతా అయిపోయింది, దేవుడికైతే పెట్టేసుకున్నాము. ఇక్కడైతే చికెన్ కర్రీ చేశాను. సో అందరం అయితే తినేస్తున్నాం అనమాట. సో కర్రీ ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్తుంది ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి. పైన కూర్చుంది మా ఆడపడుచు అండి, ఇటువైపు కూర్చుందేమో మా కో సిస్టర్ అనమాట. ఇక్కడ మా అత్తయ్య, మా మరిది అండ్ మా మామయ్య అనమాట అండి. సంతోష్ వచ్చేసి వీడియో తీస్తున్నారు. ఇక్కడ మా ఇల్లు చూసి ఏమీ అనుకోవద్దండి, విలేజ్లో ఇల్లులు ఇలానే ఉంటాయి కదా. ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఒక మెమొరీ లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను. మా అత్త ఏమంటున్నారంటే, అరే ఇది పెంకుటిల్లురా, ఏం చూపిస్తున్నావురా దీన్ని, ఇల్లు కట్టుకున్నాక చూపిద్దులే, నెక్స్ట్ ఇయర్ కట్టుకుంటాం కదా అని అంటున్నారు అత్త వచ్చేసి. బట్ ఎలా ఉంటే ఏంటి అనేసి సంతోష్ అంటున్నారనమాట ఇక్కడైతే నేను చపాతీ చేస్తున్నానండి. ఇక అకిరా యాప్ వచ్చేసి చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నారో. ఇక్కడ నేను చేస్తుంటే వాళ్ళు ఆడుతున్నారనమాట. సో చపాతీ అన్నీ చేసేసి ఇక అన్నీ లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటామండి వెళ్ళడానికి. చూస్తున్నారు కదా ఇక్కడ దేవుణ్ణి అయితే ఇలా పెట్టుకున్నామన్నమాట. బంగారం అయితే జోకిచ్చేసామండి అకిరాకి అండ్ మా మరిది వాళ్ళ బాబు ఆరుష్కి కూడా ఇలా బెల్లం అయితే జోకిచ్చాము. వీడి పేరేమో అకిరానందన్ అండి, వాడి పేరేమో ఆరుష్ నందన్ అనమాట. ఇద్దరికి నందన్ అని కలిసేలాగా పెట్టాము. సో ఈ విధంగా ఇక్కడైతే మేము దేవుణ్ణి అయితే పెట్టేశామండి. సమ్మక్క సారక్కని చూస్తున్నారు కదా, ఇలా దేవుడికి పెట్టేసి ఇక్కడ దేవుడికైతే దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ ఏమైందంటే కోడిని కట్ చేస్తాం కదా అండి. సో అస్సలు మనకి దానికి నోట్లో మా మామయ్య కళ్ళు తెచ్చారనమాట అండ్ స్ప్రైట్, థమ్స్అప్ ఇవన్నీ తెచ్చారండి. అన్నీ పోసాక కూడా అది అస్సలు ఏమంటారు జడతివ్వట్లేదనమాట. అదేమో స్ప్రైట్నే చూస్తుంది. లాస్ట్కి మేము అన్నాం కదా దానికి స్ప్రైట్ కావాలంట, స్ప్రైట్ పోయండి అనగానే స్ప్రైట్ పోసిన తర్వాత అది ఇలా జడతిచ్చిందనమాట. చాలా నవ్వొచ్చింది. ఇక రేపు వెళ్ళడానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి. అత్తయ్య, నేను అండ్ మా కో సిస్టర్ కలిసి తెచ్చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆ వెహికల్ పాస్ అండ్ దర్శన్ పాస్ కూడా వచ్చేసిందండి. ఏంటి అంటే మా పెద్ద మామయ్య కాల్ చేసేసి కడియం శ్రీహరి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోండి రా అని చెప్పారు. సో మా మరిది వెళ్ళి కడియం శ్రీహరి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారనమాట ఈ దర్శన్ పాస్ అండ్ వెహికల్ పాస్ వచ్చేసి. ఒక టెన్షన్ అయితే పోయిందండి. దర్శనం ఇక సమ్మక్క జాతర దేవుడు వచ్చే టైంలో దర్శనం ఎంత రష్ ఉంటారో తెలిసిందే కదా, పిల్లల్ని వేసుకొని ఎలా ఉంటుందో. కొంచెం రిలాక్స్గా ఉందన్నమాట ఈ దర్శన్ పాస్ వచ్చాక. ఇక ఇక్కడ హాకిరానందన్ వచ్చేసి వాడి ఆటలు వాడి ఆడుకుంటున్నాడండి, చూస్తున్నారు కదా. సో వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ఆడుకొని నా పని నేను చేసుకుంటాను అనేసి పనులు అయితే చేసేసుకుంటున్నాం. ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.